దేశంలో 140 కోట్ల మంది జీఎస్టీ కడుతున్నారు. కానీ ఆ జీఎస్టీ రేట్ ని మార్చే పవర్ ఒక కౌన్సిల్ దగ్గరే ఉంది. ఇప్పటి వరకు ఆ కౌన్సిల్ కేవలం 56 మీటింగ్స్ మాత్రమే చేసింది. ఆ మీటింగ్ లో తీసుకున్న ఒక డెసిజన్ రేపటి నుంచి మీరు కొనే మిల్క్ నుంచి మొబైల్ వరకు జీఎస్టీ రేట్ ని మార్చొచ్చు. అసలు ఆ మీటింగ్ లో ఏం జరుగుతుందో చివరి వరకు చూడండి. మీరు ఇప్పుడు మాస్టర్ జీఎస్టీ 10 డేస్ లో ఎపిసోడ్ 7 చూస్తున్నారు. ఇప్పటికే 6 ఎపిసోడ్స్ లో జీఎస్టీ హిస్టరీ నుంచి జీఎస్టీ బిల్లో అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, జిఎస్టీ స్లాబ్స్, హెచ్ఎస్ఎన్ కోడ్ అంటే ఏంటి, ఇలా జిఎస్టీకి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు సింపుల్ గా తెలుసుకున్నాం. ఇంకా ఆ వీడియోలు చూడకపోతే ఈ వీడియో కింద లింక్ ఉంటే తప్పక చూడండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే చాలా మంది జిఎస్టీ రేట్ ని పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది అనుకుంటారు. కానీ కాదు. జిఎస్టీ రేట్ ని డిసైడ్ చేసేది జిఎస్టీ కౌన్సిల్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ కలిసి ఏర్పాటు చేసిన ఇండియా హైయెస్ట్ జిఎస్టీ డెసిజన్ మేకింగ్ బాడీ. దీనికి చైర్మన్ గా యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు. అలాగే అన్ని స్టేట్స్ తో పాటు లెజిస్లేచర్ ఉన్న యూనియన్ టెరిటరీస్ ఫినాన్స్ మినిస్టర్స్ కూడా మెంబర్సే. అంటే దేశం మొత్తం కలిసి జీఎస్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ డిసిజన్ ని ఎలా తీసుకుంటారు? మొదట అందరూ కలిసి డిస్కషన్ చేస్తారు. అందరూ అగ్రి అయితే అదే ఫైనల్ డిసిజన్. ఒకవేళ ఓటింగ్ అవసరం అయితే సెంట్రల్ గవర్నమెంట్ కి 1/3 వెయిటేజ్ ఉంటుంది. అన్ని రాష్ట్రాలకు కలిపి 2/3 వెయిటేజ్ ఉంటుంది. కానీ కొత్త జీఎస్టీ రేట్ లేదా జీఎస్టీ రూల్ పాస్ అవ్వాలంటే 75% వెయిటేజ్ మెజారిటీ తప్పనిసరి. అంతేకాదు మీటింగ్ వ్యాలిడ్ కావాలంటే కౌన్సిల్ మెంబర్స్ లో కనీసం 50% హాజరు కావాలి. అందుకే జీఎస్టీ రేట్ ఒక గవర్నమెంట్ నిర్ణయం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిసి నిర్ణయిస్తాయి. అందుకే దేశంలో కోట్ల మంది కడుతున్న జీఎస్టీ కొంతమంది నిర్ణయం కాదు. దేశంలో అన్ని రాష్ట్రాల ఫినాన్స్ మినిస్టర్స్, యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ కలిసి తీసుకున్న నిర్ణయం ప్రకారమే జీఎస్టీ సిస్టమ్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ 8 లో రోజంతా మనం జీఎస్టీ ఎంత కడుతున్నామో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు కొత్త విషయాన్ని నేర్పించింది అనుకుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ ఫినాన్స్ వీడియోస్ కోసం టెక్విన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.